హాయ్ అండి. ఈరోజు మనం మలైతో టేస్టీ ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం. సమ్మర్ హాలిడేస్ అంటే పిల్లలకి చాలా బాగుంటుంది. ఇది ఇలా తయారు చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. ఎలా చేసుకోవాలో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఒక స్పూన్ కస్టర్డ్ వేసుకుందాం. ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ వేసుకుందాం. ఒక హాఫ్ కప్ పాలు తీసుకుని మొత్తం బాగా కలిసేట్టు కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ ఐస్ క్రీమ్ తయారు చేయడానికి 1 లీటర్ పాలు తీసుకున్నాను. ముందుగా ఒక హాఫ్ లీటర్ మరిగించాలి. ఇంకో హాఫ్ లీటర్తో మలై తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇలా పాలు మరుగుతున్నప్పుడు 1 కప్పు షుగర్ వేసుకుందాం. కరెక్ట్గా స్వీట్ కూడా సరిపోతుంది. ఇప్పుడు 3 కప్పులు పాలు వచ్చినాయి. 1 కప్పు షుగరు సరిపోతుంది అన్నమాట. మలై కూడా వేస్తాం. అన్నిటికీ కూడా 1 కప్పు షుగర్ సరిపోతుంది. ఇలా పాలు దగ్గర అవుతున్నప్పుడు కలిపి పక్కన పెట్టిన కస్టర్డ్ కార్న్ఫ్లోర్ మిక్స్ వేసుకుని బాగా కలపాలి. పాలు చక్కగా చిక్కబడతాయి. దగ్గర అవుతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ చూసుకుని బౌల్లో వేసుకుని ఒక 4 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే చక్కగా తయారవుతుంది ఐస్ క్రీము. చూడండి, ఈ విధంగా బౌల్లో వేసుకుని ఫ్రీజర్లో పెట్టుకుందాం. చల్లారనిచ్చి ఫ్రీజర్లో పెట్టాలి. ఈ విధంగా 4 అవర్స్కి ఇట్లా తయారవుతుంది. చూసారా? దాన్ని ఇలా మిక్సీలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడు మలై కూడా వేసుకుని మిక్సీ పట్టుకుని బౌల్లో వేసుకోవాలి. మళ్ళీ ఒక 4 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మెత్తటి స్మూతీ ఐస్ క్రీమ్ తయారవుతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. వాళ్ళకి కావాల్సిన రీతిలో మనం ఇలాంటి చిన్న చిన్న వంటలు చేసి పెడితే ఎంత ఇష్టంగా తింటారు. మనకి ఇది ఒక తీపి గుర్తులు అన్నమాట. ఇట్లా ఐస్ క్రీమ్ చేసి పెడదాం వాళ్ళకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్టీ మలై ఐస్ క్రీము చాలా బాగుంటుందన్నమాట.